ఇన్ఛార్జ్ మంత్రుల పర్యటనలు కాదు, ఇందూరు అభివృద్ధి చేయండి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పటేల్. బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులచారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, కామారెడ్డిలో బీసీ సభ పేరుతో మైనార్టీ సభ నిర్వహించడం దురదృష్టకరం. వరద బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం, ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ ఏమిటో ప్రజలకు అర్థమైంది. వరద బాధితులను కామారెడ్డిలో 11,500 రూపాయలు పంపిణీ చేశారు. కానీ సీతక్క గారు కొత్తగా మొన్ననే మంత్రులు చేసిన శ్రీహరి గారు జిల్లా పర్యటిస్తున్నారు. ఎంత బాధాకర విషయం అంటే, కామారెడ్డి కన్నా ఎక్కువ వరదలు వచ్చి ఈ జిల్లాలో 6 మండలాలు అతలాకుతలమైతే కనీసం ఈ మంత్రులకు గత వారం రోజుల నుంచి సీతక్క గారు కామారెడ్డిలో తిష్టేసి కూర్చుంది. ఆ మండలాలు చూసే ఓపిక లేదు ఇలా. కానీ వీళ్ళు మాత్రమట బీసీలు ఉద్ధరించేందుకు సభ పెడతారట. ఇవాళ నేను అడుగుతున్నాను సీతక్క గారు కానీ ఇవాళ ఇక్కడికి వచ్చిన మంత్రి గారిని, రెవెన్యూ మినిస్టరు, ముఖ్యమంత్రి, అందరూ మంత్రులందరూ కామారెడ్డిలో కూర్చొని కాంగ్రెస్ బహిరంగ సభలు ఏదో బీసీ డిక్లరేషన్ పేరు మీద మైనార్టీ బహిరంగ సభ పెడుతున్నారు, దానికి సమాయుక్తం అవుతున్నారు. కానీ విచిత్రం ఏంటి అంటే, ఆ కామారెడ్డి నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉన్న సిరికొండ మండలం కానీ, దాని నుంచి ఇంకో 5 కిలోమీటర్ల దూరం ఉన్న దర్పల్లి మండలం కానీ, ఆ పక్కన ఉన్న భీమ్గల్ కానీ ఇందులో చూసి ఓపిక వీళ్ళకి లేదు. అసలు ఈ జిల్లాలో కామారెడ్డినేమో 11,500 రూపాయల దాకా ఎవరికైతే వరదల్లో నీళ్ళు వచ్చినాయి అయితే, ఈయన వాడి కానీ, నడివితాండ కానీ, బీరప్పతాండ కానీ, కొండూరు కానీ, గడుకోలు కానీ, ఉన్నాజిపేట కానీ, అలాగే మన పెద్దవాళ్ళగొడ్డు కానీ, చిన్నవాళ్ళగొడ్డు 100 ఇళ్ల వీధి నుంచి పోయింది, మొత్తం సర్వం కోల్పోయారు. వాళ్ళు ఆదుకుని ఎందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారు? అలాగే సాలూర మండలంలో చాలా గ్రామాలు, రేంజర్ మండలం చాలా గ్రామాలు, దాంతోపాటు నవిపేట మండలంలో, ఈ జిల్లాలో సుమారు భీమ్గల్ ప్రాంతంలో, బడా భీమ్గల్ దాని ప్రాంతంలో అసలు ఏం నష్టం జరిగింది? ఎవరైనా పర్యవేక్షించిందా? లేకపోతే ఎవరైనా ఉన్నాడా లేదా? ఒకటి మాత్రం కనపడుతుంది, కాంగ్రెస్ పార్టీ గ్రూపులు. ఒక ఎమ్మెల్యే ఒక రోజు పోతాడు, ఆ పక్కపొట్టి ఆయన పోటీదారులు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు పోయి ఫోటోలు దిగొస్తూ ఫోటో సెషన్ చేసుకుంటున్నారు. నేను సీతక్కని అడుగుతున్నా, మీరు ఆదివాసీ బిడ్డగా పుట్టారు, ఆదివాసీ దాంట్లో ఉన్నారు, నక్సల్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎవడన్నా ఆపద వస్తే నేను ఫోటో చూశాను గతంలో. సీతక్కయ్య నడుము బట్టి నీళ్ళకే పాపం మా అక్క నడుచుకుంటూ పోయినప్పుడు